you are in universe, O Lord. Now, I call upon Nikhilesh and his group to lead us into a prayer song. Innocent sons and daughters, we are your immature seed, nourishing in the garden of Vidya Mandir in nature's speed. Give us light, give a महाराम भक्ति रसनिलय जय विजय पंचमुख विजयाञ्जनेय 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 सीता समेत राम त्र्यंबकं यजामहे सुप्रजोष्ण पुलकितयामिनी पुलकुसुमित सुमदर शोभिनी सुहासिनी सुमधुर immature seed, nourishing in the garden of Vidya Mandir in nature's speed. Give us light, give air to good, filled with fragrance of knowledge, removing all gloom. You need not salute anybody. If you pollute your duty, you have to salute everybody. అంటే దీని మీనింగ్ ఏంటంటే నీవు చేసే పనిలో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కూలి పని కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, కరస్పాండెంట్ కావచ్చు, టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి కానీ సెల్యూట్ చేస్తే అంటే ఆ పనిని పూర్తిగా సరైన సక్రమం నిర్వహిస్తే నువ్వు ఎవరికి సెల్యూట్ కొట్టడం అవసరం లేదు, దాసోహం కావాల్సిన లేదు, లేదా వాళ్ళ డయాబెటిక్స్ మీద ఆధారపడ అవసరం లేదు. అది నిన్ను సెల్యూట్ చేస్తుంది, నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, నిన్ను గొప్పవాళ్ళని చేస్తుంది. అలా కాకుండా యూ హ్యావ్ టు పొల్యూట్ యువర్ డ్యూటీ. నువ్వు చేసే స్టూడెంట్గా కానీ, ఒక డాక్టర్గా కానీ, ఒక టీచర్ కానీ, ఏ వృత్తిలో ఉన్నా కూడా నువ్వు పొల్యూట్ చేస్తే యూ హ్యావ్ టు సెల్యూట్ ఎవ్రీబడీ. అక్కడ నీకు సెల్యూట్ చేస్తే ఇక్కడ మీరు మనం కానీ చేసి పొల్యూట్ చేస్తే తర్వాత రాబోయే తరంలో మనం అందరికీ సెల్యూట్ చేయాలి, అందరి నమస్కారాలు, అందరికీ వంగాలి, లొంగాలి, తగ్గిపోవాలి, అణిగిపోవాలి, అందరి చేత చిరువాటి తినాలి, అవమానపడాలి. దిస్ ఈజ్ ది కోఆర్డినేట్గా దాని మీదే ధ్యాస ఉండాలి.
ఆ చదువుకున్న పీరియడ్ అంతా. తర్వాత ఏరే రంగంలో వెళ్ళిన తర్వాత డిఫరెంట్. అప్ టు ఇంటర్మీడియట్ అట్లీస్ట్ ఈ 8th లోయర్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా అలా ఉంటే ఆ తర్వాత ఎవరు మీకు చెప్పనక్కర్లేదు, మీరే గైడ్ చేస్తారు, మీరే అర్థం చేసుకుంటారు. ఈ లోపల తెలిసి తెలియని వయసులో మీరు ఉంటారు కాబట్టి చేస్తూ విషయం చెప్తూ, తర్వాత ఇంకా రామసుబ్బారెడ్డి సంగతి మీకు తెలుసు, స్కూల్ విషయం తెలుసు. ఇక్కడ చుట్టుపక్కల పేరెంట్స్ లేరు కానీ 3 నెల్లూరు నుంచి అక్కడి నుంచి వలస వచ్చిన స్కూల్ 3 స్కూళ్ళు ఉన్నాయి. అవేం తెలుసా? వలస వచ్చారు నెల్లూరు నుంచి, విజయవాడ నుంచి. ఆ స్కూల్ పేరు తెలుసా మీకు? తెలుసా స్టూడెంట్స్? 1 నారాయణ, 2 రత్నం, 3 చైతన్య. ఇవి బుచ్చిరెడ్డిపాలెం సంబంధించినవి కాదు. మరి నెల్లూరులో పుట్టి విజయవాడలో నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం స్టార్ట్ చేసి ఇక్కడ టీచర్లు పెట్టి ఇక్కడ స్టూడెంట్స్ తోటే రన్ చేసి మేము గొప్పలే చెప్తున్నారు. ఒక స్కూల్ అంటే దాదాపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8-9 గంటల దాకా దాన్ని కనిపెట్టుకొని ఉన్న ఏకైక బ్రాంచ్ ఉన్న స్కూల్లే నిజమైన స్కూల్. ఆ స్కూల్లో నేను ఏదైతే సోకాలు చెప్పానో అవి కోలఫారాలు, ఒక కంపెనీలు, ఫ్యాక్టరీలు. అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పని వాళ్ళు పెట్టి అసలు లేకుండా ఆ స్కూల్లో చదివే వ్యక్తులు ఎవరిని అడగండి, మీ కరస్పాండెంట్, మీ చైర్మన్ అంటే వాళ్ళకి తెలియదంటే తెలియదు. వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడు కూడా చూడరు. అది స్కూల్ ఎలాగవుతుంది? ఎవరైతే స్కూల్ నడుపుతున్నారో ఆ వ్యక్తి ఆ పిల్లలతోటి, ఆ స్టూడెంట్ తోటి కనిపిస్తూ మాట్లాడుతుండాలి, ఆ టీచర్స్తో కలిసి వాళ్ళు గైడ్ చేస్తుండాలి. ఆ పేరెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి సరైన సలహాలు ఇస్తూ వాళ్ళ దగ్గర ఏదైనా మనకు సజెషన్స్ ఇస్తే తీసుకొని చేసేదే స్కూలు. అక్కడ 100 స్కూళ్ళు, 500 స్కూళ్ళు, 50 స్కూళ్ళు, రకరకాల వందలాది స్కూళ్ళు పెట్టి వ్యాపారాలు చేసేందుకు అది సాధ్యపడదు. వాళ్ళు